దుర్గా స్తోత్రం, బాలా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని. ఓం బాలా పర్వతవర్ధని భగవతి బాలార్కకోటి ప్రభా కళ్యాణి నిఖిలేశ్వరి శుభకరి గౌరీ శివా పార్వతీ సర్వజ్ఞా సకలాగమాంత వినుత సౌభాగ్య సంపత్ప్రదా దుర్గాంబా నవకోటిమూర్తి సహిత మాం పాతు మాహేశ్వరీ. లలితా అమ్మవారి స్తోత్రము. శ్రీమాతా లలిత ప్రసన్నవదన శ్రీరాజరాజేశ్వరీ విష్ణు బ్రహ్మ మహేంద్ర సేవిత పద విశ్వేశ్వరీ శాంభవి కారుణ్యామృతవాహిని రసమయీ కైవల్య సంధాయిని దుర్గాంబా నవకోటిమూర్తి సహిత మాం పాతు మాహేశ్వరీ. ఇప్పుడు అన్నపూర్ణ స్తోత్రము. హ్రీంకారీ త్రిపురేశ్వరీ సుఖకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ఈశానీ నవరత్ననూపురజుత హేమాంబరోద్భాసిని శ్యామా హైమవతీ సతీ గుణవతీ శ్రీచక్రసంచారిణి దుర్గాంబా నవకోటిమూర్తి సహిత మాం పాతు మాహేశ్వరీ. అశ్వారూఢాదేవి. అశ్వారూఢ విహారిణి విజయని కేయూరహారోజ్వల శర్వాణి శశిసూర్యవహ్ని నజన సౌభాగ్య సంజీవని దేవీ జ్ఞానమయీ చరాచరమయీ తేజోమయీ చిన్మయీ దుర్గాంబా నవకోటిమూర్తి సహిత మాం పాతు మాహేశ్వరీ. రాజమాతంగి స్తోత్రము. మాతంగి శుకలాలిని మధుమతి మాణిక్య వీణాధరీ మాహేంద్రాశ్మ సమానకాంతి కలిత వాగ్దేవిత సేవిత తారానాథ కళాకలాపమకుట సంగీత సమ్మోదిత దుర్గాంబా నవకోటిమూర్తి సహిత మాం పాతు మాహేశ్వరీ. వాగ్వాదిని అమ్మవారి యొక్క స్తోత్రము. వాత్సల్యామృతవర్షిణి గుణమణి వాగ్వాదిని క్లాదిని శబ్దబ్రహ్మమయీ త్రిలోకజనని సౌందర్యమందాకిని రాకాచంద్రసహస్రచారువదన రాజీవమధ్యస్థిత దుర్గాంబా నవకోటిమూర్తి సహిత మాం పాతు మాహేశ్వరీ. వారాహి స్తోత్రము. వారాహి వరదాయిని సురనుత వైఢూర్యభూషాంచిత శ్రీవిద్యా విజజా జజాగిరిసుత క్షేమంకరీ శాంకరీ హేమాభా ప్రియదర్శనా సునయనా కామేశ్వరీ భైరవీ దుర్గాంబా నవకోటిమూర్తి సహిత మాం పాతు మాహేశ్వరీ. పరాశక్తి అమ్మవారి స్తోత్రము. కళ్యాణైక పరంపరా సుమధురా కాళీ భవానీ పరా పశ్యంతి ప్రియవైఖరీ శశికళా శ్రీమంజులా మధ్యమా కామాక్షి కరుణాకటాక్షలహరి కాత్యాయని భారతి దుర్గాంబా నవకోటిమూర్తి సహిత మాం పాతు మాహేశ్వరీ. భువనేశ్వరి అమ్మవారి స్తోత్రము. కౌమారీ భువనేశ్వరీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ పంచక్రోశపరీతపూత విజయ శ్రీవాటికాధీశ్వరీ లసన్మంగళకృష్ణవేణి తటిని తీరే సదా సంస్థిత దుర్గాంబా నవకోటిమూర్తి సహిత మాం పాతు మాహేశ్వరీ. చండీ అమ్మవారి స్తోత్రము. చండా చండ నిషూదిని సురనుత
సింహేంద్ర సంచారిణి దివ్యచంద్రకిరీటిని త్రినజని దేవీ శుభాకారిణి చంచక్రగదాసికార్ముఖర ధూమ్రాక్షసంహారిణి దుర్గాంబా నవకోటిమూర్తి సహిత మాం పాతు మాహేశ్వరీ. ఫలశ్రుతి దుర్గాస్తోత్రమిదం పుణ్యం సర్వసౌభాగ్యవర్ధనం యః పఠేత్ పురుషోద్భక్త్యా సంప్రాప్నోతి సదాశ్రియం. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దుర్గాస్తోత్రము ప్రతినిత్యం కూడా పఠించడం వల్ల విశేషమైనటువంటి సౌభాగ్యము, దీర్ఘ సౌమంగళ్య ప్రాప్తి మరియు ఆయురారోగ్యములు కలుగుతాయి. విశేషమైనటువంటి దుర్గా అమ్మవారు నవదుర్గలు అని మనకు ప్రతీతి. 9 రూపాలుగా అమ్మవారి స్వరూపం ఉంటుంది. చివరిగా 10వ రూపం జగన్మాత యొక్క అమ్మవారి స్వరూపము. ఇప్పుడు మనం చదువుకున్నటువంటిదంతా కూడా ఆ 10 దుర్గల యొక్క అంటే దుర్గా స్తోత్రం అంతా కూడా మనం చెప్పుకొని ఉన్నాము. శుభం మంగళం మహత్.